Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఎలక్షన్ల తర్వాత గెలుపోవటం అనేది ఆయన ఇప్పుడు కూడా అంటుంటారు. మనం చేయాలనుకునేది సిన్సియర్గా నమ్మి చేశాము, దీని రిజల్ట్ ఎట్లన్నా ఉంది అని. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే తెలుస్తుంది కాబట్టి మాకు వచ్చే రెస్పాన్స్. సంక్షేమ పథకాలు ఆపితే మాత్రం మనకు ఓటు బ్యాంకు గండి పడుతుంది అనే ఒక అభద్రతా భావన చేస్తున్నారా? అలా మంచి క్వశ్చన్ నువ్వు అడిగింది. అది ఎప్పుడు వస్తుందంటే ఈ టోకెన్ గా ఓన్లీ నేను ఇంతకుముందు అన్నట్టు అమ్మఒడి, రైతు భరోసా అవన్నీ ఇచ్చి చేతులు దులుపుకుంటే మీకు అందరికి ఇచ్చాను, దానికి పెంచొచ్చు కూడా కొంచెం చేసేస్తే ఇక్కడికి అడికి అయిపోతుంది. అంటే డోలౌట్స్ అంటాం, తాయిలాల్ లాగా ఏదో లైఫ్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో లేక బస్సులో ఫ్రీ ఇదో ఇలాంటివి అవి టెంపరీగా అప్పటికప్పుడు ఉపయోగపడేవి. అలాంటివి చేస్తే మీరు అనేది కావచ్చు. ఈయన కంటిన్యూటీ, నేను అమ్మఒడితో మిగిలినవన్నీ ఆయన చెప్పినవి కాదు. అమ్మఒడి ఒక్కటి ఇచ్చినందువల్ల ఎప్పుడైతే కుదరదు అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడికి పోతే ఆ స్కూల్కి పోలేరు, కాన్వెంట్కి పోతే కాస్ట్ ఎక్కువ. కాబట్టి మన స్కూల్లే రెడీ కావాలని చెప్పి 15,000 కోట్లు పెట్టాడు కదా, అక్కడ ఆయన విజన్ కనిపిస్తుంది. నాట్ వల్ల ఏదో అది ఊరికే సంక్షేమం అనేది కనుక కాదు. దాంతోపాటు వస్తున్న స్ట్రక్చర్స్ ఇవన్నీ లోకల్ వర్క్లో భాగం. ప్రతిదీ ఈ సంక్షేమం నుంచి ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఏదైతే మనం చేస్తున్నాం సంక్షేమం, దాంతోపాటు సొసైటీ డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు బలవంతుడా బలహీనుడా? పవన్ కళ్యాణ్ బలవంతుడిగా చూస్తున్నారా బలహీనుడు? బలవంతుడు జనం చూడాలి, మాకేం బలవంతుడు కానప్పుడు అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? పవన్ చేస్తున్నాం. చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఆయన వాట్ ఎవర్ హీ హ్యాస్ ది కెపాసిటీ ఉన్నది, తన అభిమానులు కావచ్చు, లేదా తన మీద ఆశ పెట్టిన ఆయన సామాజిక వర్గాల కావచ్చు, తనకేదో మా దగ్గర నుంచి ఒక టాప్ పొజిషన్ పోతా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ క్లౌట్ ఏదైతే ఉందో, విచ్ అర్లియర్ లాస్ట్ టైం నిలబడినప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అక్కడక్కడ స్కాటర్ అయ్యి కనిపించిందో గోదావరి జిల్లాలో, అక్కడ వాళ్ళకు సంబంధించి ఇవన్నీ గుత్తమొత్తంగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పాలని చూస్తాడు. చంద్రబాబు నాయుడు దానివల్ల బెనిఫిట్ అవుతున్నాడు కాబట్టి పాయింటెడ్గా చెప్తున్నాము. రెండవది ఏ క్వశ్చన్లో చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు ఆబ్జెక్టివ్ గానో ఇంకో రకంగానో విమర్శలు చేయట్లా. చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే దాన్ని స్క్రిప్ట్ చదువుతున్నాడు ఒకటి. దానికి మించి కూడా అడుగులు వేసి ఆయన ఏ రోజు అధికారంలోకి రావాలనుకునే ఇది కానీ దానికి తగినట్టు పార్టీ నిర్మాణం కానీ చేయకుండా నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నప్పుడు ఎగతాళి చేస్తారు. ఇంకోటి అడుగుతున్నారు పొలిటికల్గా, అది తప్పకుండా హీ హాస్ టు ఫేస్. అసలు పొత్తుల కోసం ఇది ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు మళ్ళీ గారు రేపు కూడా చెప్తున్నా, ఆయన ఎప్పుడు పొత్తుల కోసం అయితే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆయన పాలసీ ఒక్కటే, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా, మన పార్టీ జవాబుదారీగా ఉండాలా. నలుగురితో పెట్టుకుంటే ఎవరి తరపున మనం వకాలు తప్పించుకుంటాము, జనానికి ఎట్లా చెప్తాము. అందువల్ల వాళ్ళు కూడా అట్లే చేయాలి. ఆయన కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా 175 సీట్లలో తన మనుషులను పెట్టి ఇన్ఛార్జీలు పెట్టి ఒక పార్టీగా ఎదిగి కంపీట్ చేసి పోటీ పడి రాగలిగితే మంచిదే. దట్ వుడ్ బి హెల్తీ డెమోక్రసీ అని. అట్లా కాకుండా అతుకులు వేసుకొని రావడం కరెక్ట్ కాదు. సార్, మీరు ఆనాటికి ఈనాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హ్యాస్ ద సినారియో చేంజ్ సార్ విత్ రెస్పెక్ట్ టు జర్నలిజం అండ్ పాలిటిక్స్? ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్, అటాక్స్ ఆన్ ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో హౌ డు యు లుక్ ఎట్ ద కరెంట్ సినారియో? మన తెలుగు దీనికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది. ఆయన వచ్చినాక చేస్తూ వచ్చారు. ఆయన వన్స్ ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ దాని మీడియా పవర్, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో, స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో, పార్టీ అక్కడ నుంచి ఇది చేస్తూ వచ్చిందో, అప్పుడు పవర్ అనేది తెలిసింది, మీడియా పవర్ అన్నమాట. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము, 24/7 ఛానల్స్ రావడం, ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ల దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది. ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హిజ్ ఒపీనియన్. ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు, 2 రోజులు లేట్ అయినా ఏం రాస్తారో, ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడ నుంచి వచ్చేది. ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్, వైడ్ ప్రపంచం అంతా మీ దగ్గరే ఉంది. కొడితే ఓ పేపర్లో వాళ్ళకి ఏమొస్తుందో మీకు అదే వస్తుంది. ఒపీనియన్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అనంతపురంలో చెప్పేది పూర్తి కాలేదమ్మా. అది మాది కార్యకర్తల సభ, దట్ ఈజ్ నాట్ పబ్లిక్ మీటింగ్. ఒకటి ఫస్ట్ థింగ్, కార్యకర్తల సభ. అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు వచ్చారు. ఇతను మీడియా తరఫున పోయింటే ఫ్రంట్లో మీడియాకు ఉన్నాయి ప్లేస్, అక్కడ లేడు, వెనక ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడో తెలియదు. మాకు తెలిసింది అయితే రెచ్చగొట్టాడు, బూతులు తిట్టాడని, లీడర్ని గురించి బూతులు తిట్టాడని అన్నారు. అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యాడు. దానికి సంబంధించి కేసు బుక్ అయింది, జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి, మీరే అన్నారు ఇంతకుముందు ఈనాడులో దాని గురించి చెప్తే, నేను వాళ్ళు ఎందుకు రాస్తున్నారు చెప్తే ఆ పక్కది నిజమే అది కాదన్నారు. అంటే
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుతా జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నవి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం. అఫీషియల్గా వాటిని బ్యాన్ చేసాం. మా మీటింగులకు వద్దని చెప్పాం, రావద్దు, దండం పెట్టాం. సాక్షి పోవట్లే అక్కడ పోదు, ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు. మీకు గుర్తుంటే డిఎస్ ఇంజిన్ కూడా పగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు. అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది, అక్కడ పోయినప్పుడే కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇది నడుస్తుంది, ఈ సిచ్యువేషన్ వాస్తవం, దానికి కాదనొద్దు. అది లేదు కదా, ఇది కాకుండా ఏదో ఆబ్స్ట్రాక్ట్గా మీడియా ఫ్రీడము ఇదనే అనొద్దు. ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం. కేసు బుక్ చేయకుండా ఏం ఆపలేదే, ఇమీడియట్ కేసు బుక్ చేశారు, నడుస్తుంది. అది నడుస్తుంది. అరెస్ట్ నాకు తెలిసి అయితే అరెస్ట్ అయినట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్ష ఒక ఎంఆర్ఓను జుట్టుబట్టి ఈడ్చో లేకుంటే అసభ్యంగా చేసిన చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే చేసేలాగా పంచాయతీ చేయలేదే. ఆర్టీఏ దగ్గర ఏదో గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఎవరో కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే. చట్టం పని చేసిపోతుంది. మేము డిస్పైట్ వీ బీయింగ్ ఇన్ ది పవర్ అది చేస్తున్నాము. ఇంకో పక్క రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము. ఎవరు పొమ్మన్నాడు అక్కడ కార్యకర్తల సభలోకి పోయి అక్కడ పోయి తిడితే ఎవరు దానికి బాధ్యత ఎట్లా సాక్షి ఏమవుతుంది సార్? ఏది సాక్షి ఏమవుతుంది నువ్వు అనుకుంటే అనుకో. మేము చెప్తున్నాము ఈ రోజు కూడా నీకు సాక్షిలో ఇప్పటికే కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని అయినా సరే కింద ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ కానీ ఇంకొకటి కానీ అస్సలు లేకుండా అయితే ఉండదు. వాళ్ళు మాట్లాడినా వస్తాయి, దాని ఫాలోఅప్ మేము రాసేవి వస్తున్నాయి. అడ్డంగా ఏది లేకుండా అయితే చేయట్లా. మీరని కాదు సార్, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ యూ. ఆ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ ఈ కల్చరు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం అసెంబ్లీ అన్నారు, నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తుంది, జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాం. ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది. ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది. ఈ రోజుకు వాళ్ళు ఓపెన్గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరి తెగించి అటువైపు చేస్తున్నారు. కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు. అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము, పోకుండా ఉండాల్సింది అక్కడికి. ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదో అక్కడికి ఎందుకు వెళ్ళాడు. రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు, ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడో అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నాం. జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగలగొడతారు నెంబర్ 1. రెండోది పబ్జీ ఆడుకుంటూ పని పాట లేకుండా కూర్చుంటారు. ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి నిజమా కాదు? అత్యంత చిల్లర చౌకబారు ఇది మాట్లాడుతున్నది లోకేష్, చిన్నోడు కాదు, నీచమైన అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు. అతని స్థాయి ఎక్కడితో మీరే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏది అనేది మీరే చెప్తున్నారు. ఇంకా అంతకంటే నీచమైన చౌకబారు ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయికి పోతుంది. ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరు తిడతారు తెలుసా? తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు? ఏం చేతగానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా, డెస్పరేట్, అప్పుడు బూతులు తిట్టుకుంటాడు. నోటికి వచ్చినట్టు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటివి అంటారు. అందులో బాగా ఇవి వస్తుంటాయి. కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, లేకుంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పండి. ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటాడు అనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు, రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఎక్కడా ఎవరి మీద విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు. ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్గా ఉంటారనేది మీరు ఎట్లా చెప్పగలంటే పబ్లిక్లో రిఫ్లెక్ట్ అయ్యేది. మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా, లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ ఇదైనా, లేదా ఫ్యామిలీ వాల్యూస్కి భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్ ఓపెన్లీ హీ కండెమ్స్. మీ దగ్గర అంటాడు, ప్రైవేట్ టాక్లో కూడా అంటాడు. సహించాడు అసలు. జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ మీద జరిగిన దీన్ని కూడా ఆయన ఇమీడియట్ జగన్ ఎందుకు పొద్దు ఇట్లాంటివన్నీ చేస్తారని అనింది. ఎవడు చేసినోడు ఎందుకంటే చెప్పారు, ఆడు బయట వెనకపోయాడు, ప్రెస్ గ్యాలరీలో లేడు, వెనక్కిపోయాడు, ప్రెస్కి ఇచ్చిన ప్లేస్లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఆ ఇన్సిడెంట్. తెలిస్తే మేమెంత లవ్ చేస్తాం సార్ అని అన్నారు. తను పొరపాటు ఎందుకు అదే ఆయన అజెండా కాదు, ఆ బేసిస్ మీద పోడు ఆయన. అది తన స్ట్రెంగ్త్ కాదు. అది తన స్ట్రెంగ్త్ అయితే ఇట్లాంటి ఇంకా క్రియేట్ చేస్తారు. అదే స్ట్రెంగ్త్ అనుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఏదైనా సీన్ క్రియేట్ కావాలా, దాని మీద వచ్చి హైప్ రావాలా, దాని నుంచి ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలని ఆయన చూస్తాడు. డాక్టర్లు, ఐఏఎస్లు ఆ పాలిటిక్స్లోకి వచ్చి చాలా హారిబుల్గా మాట్లాడుతున్నారు. నాస్టీ లాంగ్వేజ్, ఫిల్దీ లాంగ్వేజ్, వల్గర్ వర్డ్స్, ఏది పడితే అది. అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ when they are in the public space. All political parties. ఈ స్పెక్ట్రంలో వీటిలో మీరు అంటారేమో యాక్షన్ కి రియాక్షన్ అంటారు, బట్ దట్స్ నాట్ రైట్ కదా సార్. ఒకప్పుడు మీకు బాగా అంటే మాకు గుర్తుండి మేము జర్నలిజం 80s వరకు కూడా
కులం పేరు రాసేవాళ్ళు కాదు, యా ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళు కాదు. ఎందుకంటే దట్ మే కాజ్ లీడ్ టు ఫర్దర్ ఇది. తర్వాత ఎందుకు మీడియా అట్లా మారింది? అడ్డంగా రాస్తున్నారుగా కులాలకు లెక్క పెట్టి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడ మొదలైంది ఎక్కడ అనేది చెప్పలేం, కానీ సమ్వేర్ ఇట్ స్టార్టెడ్ 90s తర్వాత మొదలవుతుంది. సీఏ నియంత్రణ అవసరం కదా సార్, ఎక్కడ వచ్చిన సీఏ నియంత్రణ అవసరం కదా దీనికి. ఇది సీఏ ఇప్పుడు మీరు ఎట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఇప్పుడు మీరు ఎట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక సెల్ఫ్ అవేర్నెస్ తో ఒక డిఫరెంట్ రెవల్యూషనరీ తీసుకొచ్చారు, పాలిటిక్స్ లో ఎందుకు తీసుకురావట్లేదు? మీకు బ్లాంక్ దీని మీద సైన్ చేసి ఇస్తాను, మీరు కంపేర్ చేయండి. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ దీనికి వచ్చింది అనేది ఒకటి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మా దగ్గర నుంచి మాట్లాడేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ అసహనం కానీ ఇంటాలరెన్స్ కానీ టోటల్ పర్సెంటేజ్ చూడండి. యాజ్ ఎ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి, మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, తక్కువ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఇదే ఉంటుంది ఒకటి. సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకొని వచ్చారో ఈ సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు, పాలిటిక్స్ అనేది న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. నెక్స్ట్ 10 years తర్వాత ఇట్లా ఉంటుంది అని అనుకోను. రీసెంట్ దీనికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఏమి ఉండదు, అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు. ప్రజల నుంచే ప్రెజర్ పెరుగుతుంది, పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది. అది ఖచ్చితంగా 5 years తర్వాత కనపడుతుంది. ఇందులో లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్ కన్వెన్షన్ అని బ్రేక్ చేసుకొని ఎట్లా ఒకటో 4 ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి, 4 సీట్లు ఎట్లా తెచ్చుకోవాలనేది కాకుండా మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా, మా పార్టీ 4 కాలాల పాటు ప్రజల మన్ననలు పొందేది ఎట్లా అనే లాంగ్ టర్మ్ ఇవి లార్జర్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీగానే నడుపుతున్నాడు. కాబట్టి మీరు ఏ క్రైటీరియా చేసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను, వీ విల్ నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చెత్తా పనులు చేయడంలో, వీ విల్ బి ది ఫస్ట్ మంచి పనులు చేయడంలో.